నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. సూపర్ 6లో అమ్మఒడి సక్సెస్ అయిందా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సూపర్ 6లో అమ్మఒడి సక్సెస్ అయిందంటారా? ఇంకా నువ్వు అమ్మఒడే అంటున్నావు, అది తల్లికి వందనం చేశారు వాళ్ళు. అంటే మనం ఇంకా అమ్మఒడినే మర్చిపోలేకపోతున్నాం. అంటే అమ్మఒడి అనే పథకాన్ని ఒక్కసారి కనుక వాళ్ళ మేనిఫెస్టోని ఒకసారి మీరు వెళ్తే ఇంకా డిలీట్ కాలేదు తెలుగుదేశం లాగా చూడండి ఒకసారి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, బడికి వెళ్తున్న పిల్లలకి ప్రోత్సాహకంగా తల్లికి 15,000 రూపాయలు అందజేస్తాం అమ్మఒడి అని చెప్పారు. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే భారతమ్మ ఒక వేదిక మీద తను నోరు జారింది. ఏమనంటే ఎంతమంది పిల్లలకి వెళ్తే అంతమందికి ఇస్తారు, అది మనకు అనవసరమైన విషయం కాదు. మేనిఫెస్టో ఏం చెప్పారో అది చేశారో లేదా అన్నదే మనం విశ్లేషించుకోవాలి. ఇక్కడ వీళ్ళ మేనిఫెస్టోలో ఇంటిల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇక్కడ కాన్సెప్ట్ తల్లికి వందనం, అమ్మ నీకు దండం పెడితే నీ చదివించుకుంటున్న పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నావు అని చెప్పింది. ఈ రెండింటికి తేడా అది. అమ్మఒడికి తల్లికి వందనంకి తేడా ఏంటంటే, అమ్మ నీకు దండం పెట్టి నీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఒకటికి 15,000 ఇస్తాం మా రామానాయుడు ప్రకారం. అమ్మ నువ్వు పిల్లలు చదివించుకుంటున్నందుకు నీకు 15,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ఒక ఇది ఇస్తున్నావు. ఈ డిఫరెన్స్ ఫస్ట్ ప్రజలు గ్రహించగలిగితే, రెండోది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ 2 years అంటే 19, 20, 21, 22, 23, 24 ఇవి అనుకుంటే 19 to 20 ఒక ఇయర్, 20 to 21 అలా, 22 to 23 అలా, 23 to 24 అలా ఎలక్షన్. 5 ఏళ్ళు చూసుకుంటే 4 yearsలో ఫస్ట్ 2 years జనవరి ఇచ్చారు, అది కూడా 15,000 ఇచ్చారు. తదనంతర సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 1,000 రూపాయలు డైరెక్ట్ చేశారు, రెండో సంవత్సరం 2,000 డైరెక్ట్ చేశారు. ఇవి దేనికంటే నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ బాత్రూములు కట్టారు, దానికోసం 2,000 డైరెక్ట్ చేశారు. ఇవి 2,000, 1,000 రూపాయలు డిడక్ట్ చేసినవన్నీ జూన్ నుంచి ఇచ్చారు, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూన్. పిల్లలకి జూన్ 12 కదా స్కూల్ మనకి. సో ఫస్ట్ 2 years కరోనా నుంచి జనవరికి ఇచ్చి అక్కడి నుంచి జూన్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. 24, 25 క్యాలెండర్ ఇయర్ వస్తే జనవరి దాటిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఎవరిది? కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. అంటే జూన్ వాళ్ళకి బడ్డెన్, అంటే జూన్ వాళ్ళు ఇవ్వాలి, జూన్ ఇవ్వలేదు. అంటే ఆన్ గోయింగ్ అమ్మఒడి ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్ సభకి నమస్కారం. రెండోది, ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ మాట్లాడదాం. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతమందికి ఇచ్చారు? 64 లక్షల మంది తల్లులకి ఇచ్చారు. ఇవాళ తల్లికి వందనం రాష్ట్రంలో పిల్లలు ఎంతమంది చదువుకుంటారు? 87 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అంటే 64 లక్షలు మైనస్ 87 లక్షలు అంటే ఎంత? 64 మైనస్ 27, 87. 7 నుంచి 4 పోతే 3, 8 నుంచి 6 పోతే 2, అంటే 23 లక్షల మంది పిల్లలు ఎక్స్ట్రా ఉన్నారు. 64 లక్షల మంది తల్లులకి 23 లక్షల మంది పిల్లలు ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అంటే రాష్ట్రంలో 23 లక్షల మంది పిల్లలు ఎక్సెస్ ఉన్నదానికి ప్రభుత్వం ఏం చేయాలి? 87 లక్షల మందికి మీరు చెప్పిన 15,000 ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 13,100 కోట్లు అలకేట్ చేయాలి. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు మా పయ్యవాళ్ళ కేశవ్ గారు? 8,150 కోట్లు పెట్టారు. అంటే దగ్గర 5,000 కోట్లు తేడా ఉంది. మీరు గత సంవత్సరం అవ్వలేదు కదా, ఎందుకంటే మీరు పెన్షన్ రాగానే పాత బకాయిలతో ఇస్తామన్నారు, అది మాకు ఎక్స్పెక్టేషన్సే కదా. సో మీరు ఈ అమ్మఒడి ఈ అకాడమిక్ ఇయర్ ఇచ్చారు కాబట్టి మేమనుకున్నాం 2 సంవత్సరాలది కల్పిస్తారు అనుకున్నాం. అంటే అగ్రిగేట్ ఎంత? 13,100 × 2 అంటే 26,000 కోట్లు పైచిలక. వీళ్ళు అలకేట్ చేసింది 8,000 కోట్లు, అంటే 18,000 కోట్లు తేడా, అవునా కదా? 18,000 కోట్లు తక్కువ చేసి పోనీ ఒక సంవత్సరం ఇవ్వలేదు, ఇవ్వరు అనుకుందాం, పోనీ దానికి కూడా 5,000 కోట్లు తేడాయి కదా. ఇక్కడ పాయింట్ వద్దాం. ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వలేదని లోకేష్ గారికి చెప్పారు. తర్వాత వివిధ రకాల మిస్హ్యాప్స్లో, అంటే ఒక పిల్లడికి 2 పిల్లలకి పడిన దగ్గర 3వ పిల్లడు ఉండడం దగ్గర మొత్తం అందరికీ ఆపేశారు. అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ట్రాన్స్పరెంట్గా మేము అంతా ఇచ్చేసామని చెప్పే దగ్గర ఈ డిస్పారిటీ ఆఫ్ 5,000 crores 23 లక్షల మంది పిల్లలకి ఎలా జస్టిఫై చేస్తారో ఒకసారి చెప్పండి. ఇందులో ఇంకొక అంబిగ్యూటీ మీ అంతటి మీకే తెలియకుండా క్రియేట్ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో లోకేష్ గారు అందరూ అవహేళన చేసింది ఏంటి? 2,000 రూపాయలు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి, ఏదో చెప్పారు. అదన్నీ పక్క తీద్దాం మనం, అది జగన్మోహన్ రెడ్డి గారి జేబులో కన్నా ప్రభుత్వం మెయింటెనెన్స్కి వాడింది. అలా మీరు వాడిందా మెయింటెనెన్స్? బాత్రూములు మాస్టర్లందరికీ వాళ్ళకి మండిపోయి వాళ్ళ ప్రభుత్వం తెచ్చడానికి కారణం ఏంటి? బాత్రూమ్ క్లీన్ చేశారో లేదో ఫోటో తీయమనివారు, అది అప్లోడ్ చేయాల్సి వచ్చింది విద్యాశాఖకి. అలాగే ఎన్నిసార్లు క్లీన్ చేశారో అన్నిసార్లు మాస్టర్ గారి ప్రెజెన్స్లో వీడియో తీసి పంపించమనివారు. ఇవన్నిటికీ ఛాలెంజ్లు, ఇవి బాధలు వచ్చే వాళ్ళకి. సరే, అది వేరే సంగతి. ఇప్పుడు ఇన్ని అవహేళన చేసి 15,000 మేము ఇస్తామంటే ఏమనుకున్నారు అందరూ? మెయింటెనెన్స్ ప్రభుత్వమే భరిస్తుంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం భరించకుండా అందులో 2,000 కోత పెట్టారు. 13,000 ఇచ్చి 2,000 మైనస్ చేయడం. అవును, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రభుత్వం కోత పెట్టడం ధన్యవాదాలు.
పెట్టొచ్చు. కానీ చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అయితే గత ప్రభుత్వాన్ని అవహేళన చేశారు. మీరు 15,000 మా రామారెడ్డి అన్న అయితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చెప్పాడు ఆయన. చెప్పి చేతిలో 13,000 పెడితే ఐసుగడ్డలాగా. ఇది అమ్మ ఒడిలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. రెండోది, ఈ 6 పథకాలు మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ మీకు ప్రియాంబుల్ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి ఇదని. నెక్స్ట్ రైతులకు ఇవ్వాల్సింది ఒక ప్లానింగ్ ప్రకారం దగ్గరలో ఇస్తామని. సో ఓవరాల్గా సక్సెస్ చూసుకుంటే మీరు అవుట్ ఆఫ్ 6 2 సంవత్సరం తర్వాత ఎగ్జిక్యూట్ చేశారు. ఒకటి పెన్షన్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఇచ్చారు. ఇది అమ్మఒడి ఈ జూన్కు మొదలెట్టారు, ఓ సంవత్సరం పాటు కాలగర్భంలో కలిపి. సో ఈ బకాయిల సంగతి చెప్పక, 2,000 సంగతి క్లారిటీ ఇవ్వక 23 లక్షల మంది పిల్లలకి ఎప్పుడు ఇస్తారో, అందులో ఇంటర్మీడియట్ పిల్లలు మీరే చెప్పారు ఇంకా ఇవ్వలేదని. సో ఈ క్లారిటీ, దీనికి సంబంధించిన విషయంలో ప్రజలకు ఒక అంబిగ్యూటీ ఉంది. దీన్ని సక్సెస్ అంటారో ఫెయిల్యూర్ అంటారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు కొంతమంది లిస్టుల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఒకళ్ళిద్దరికి తల్లులకి సంబంధించి 2-3 చోట్ల పేర్లు రిపీట్ అవ్వటం, వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ జమ అవ్వటం జరిగిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతండి? ఏదో ఒక ఆధార్ కార్డు మీద బోల్డ్ మంది 10 మందికి ఇచ్చారు, 6గురికి ఇచ్చారు, 5గురికి ఇచ్చారు, చాలా లిస్టులు ట్రోల్ అవుతున్నాయి, కనబడుతున్నాయి కూడా. ఇవన్నీ కాసేపు పక్కదేద్దాం. టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, ఇనీషియల్ హికప్స్ లేకుండా ఏ పని అవ్వదు. ఒక రెగ్యులర్ ప్రాసెస్ని ఆ మొనాటమీని బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ పందా ఎప్పుడైతే అడాప్ట్ చేసావో, ఇనీషియల్ హికప్స్ను టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఉండవు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో ఈ మంత్ ఎండింగ్ స్టాటిస్టిక్స్ పూర్తిగా వస్తాయి, అప్పుడు దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు భారతి గారు నోరు జారారు, ఆ ఉద్దేశంలో కాదు, బట్ అలా మాట్లాడారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఈ తల్లికి వందనం విషయానికి కూడా వస్తే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంబంధించి, చదువుకి సంబంధించి అమ్మలకి జమ చేస్తాము అకౌంట్లో అని అనడంలో తప్పేముంది? 2 ఇన్ రైటింగ్ మేనిఫెస్టో మేక్ సెన్స్. నేను చెప్తుంది మేనిఫెస్టోలో అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటాయని చెప్పలేదు. నీకు నేను అది ఇస్తాను, ఒకసారి డిస్ప్లే చేయకూడదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అమ్మ ఒడి బడికి వెళ్ళే పిల్లల కోసం తల్లిని ప్రాతిపదికగా తీసుకొని తల్లికి మేము అమ్మ ఒడి పథకంగా 15,000 ఇస్తామని చెప్పారు. అందులో పిల్లలను మెన్షన్ చేయలేదు. ఓకే, ఎంతమంది పిల్లలు అనేది మెన్షన్ చేయలేదు. లేదు, అమ్మకి ఇవ్వడమే కాన్స్టెంట్. అదే 64 లక్షల మంది తల్లులకి ఇచ్చారు. వెసెస్ ఇక్కడ తెలుగుదేశం కూటమి చేసిన ప్రామిస్ ఏంటంటే ఎంతమంది పిల్లలకి వెళ్తే అంతమందికి ఇస్తామని మేనిఫెస్టోలో ఇన్ రైటింగ్ పెట్టారు. సో ఇప్పుడు 2,000 డిడక్ట్ చేశారు. ఏవైతే 2,000 డిడక్ట్ చేశారో అవి స్కూల్కి సంబంధించి అభివృద్ధి పనులకు ఖర్చు పెడతామని వెయిట్ చేయొచ్చు కదా. అది చేయాలి. నేను అది కూడా చెప్తున్నాను, వాళ్ళు ప్రభుత్వం చేసింది రైటే, కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. ప్రజలకు నమ్మింది ఏంటి? నీకు ఒక విషయం చెప్తాను, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతారు ప్రజలు, ఈల్డ్ అయ్యారు కూటమి పక్క. అలాగే అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, ఈల్డ్ అయ్యారు. ఎలా? 2 విధాలుగా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతకు ఇస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి అయితే 2,000 కట్ చేసుకుని ఇస్తున్నాడు, ఈడైతే మొత్తం 15,000 ఇస్తారు. అది ప్రజలను ప్రలోభ పెట్టినట్టే కదా. 20,000 ఇస్తా ఉన్నారు రైతులకు, 13,500 ఇచ్చే దగ్గర 20,000 ఇస్తా ఉన్నారు ప్రతి రైతుకి రైతు భరోసా కింద. ఒక సంవత్సరం ఇవ్వలేదు కదా. ఈ 3 ప్రకారం డిచ్చే కదా. 4వది ఉచిత బస్సు అన్నారు, అది కూడా డిచ్ కొట్టినట్టే కదా. అది ఇంకోటి 5వది ఏంటి? ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,500 నెలకి చెప్పున 18,000 రూపాయలు సంవత్సరంకి ఇస్తారు. మొదటి సంవత్సరం ఇవ్వాలంటే కదా. 6వది గ్యాస్ సిలిండర్లు, సంవత్సరంకి 3 అన్నారు. గత సంవత్సరంలో 1 సిలిండర్కి అది ఇచ్చింది. అది కూడా ఇప్పటికి కూడా ఫిగర్ ఇంకా టాలీ కాలేదు యాజ్ పర్ బడ్జెట్ అండ్ దిస్ థింగ్. సో 6 ప్రామిస్లు వాళ్ళు చెప్పినవి ఎక్స్పెక్టేషన్స్కి ప్రజలకి రానట్టే కదా. సరే, కొంతమంది యొక్క వాదన ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా అనుకోవచ్చు, ఇన్ని పథకాల పేరుతో ఇంత అమౌంట్ని ప్రజల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయటం వెనుక వీళ్ళకి సంబంధించి చాలా పన్నుల భారం మోపి ఈ విధమైన ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని. అదే కదా, 17,500 కోట్లు ట్రోప్ ఛార్జీలు వేశారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు. 8,000 కోట్లేమో అమ్మఒడికి ఇచ్చారు. ఏం చేయాలి దాన్ని? పోనీ అదైనా ఫుల్ ప్రైజ్డ్ ఇచ్చారా? దానికి కావాల్సిన 13,100 కోట్లు దాంట్లోంచైనా వాడు ఉంటే అట్లీస్ట్ దీన్ని బాధి దానికి బాధించారని, రాబిన్హుడ్ ఫార్ములలో మమ్మల్ని బాధి వాళ్ళకి పంచారని అనుకోవచ్చు. ఇప్పుడు బస్ ఛార్జీలు ఫ్రీ అంటారు, సో మగవాళ్ళకి సంబంధించి ఛార్జెస్ పెంచేస్తారు. ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత, లేకపోతే ఆగస్టు 15 ఉందమ్మా, ఆ నెలలో ఆగస్టు సంక్షోభం కూడా ఉంటుంది, తర్వాత ఎన్నో ఉంటాయి. అవన్నీ చూసి అది ఆ రోజు ఇంప్లిమెంట్ అయినప్పుడు దాని మీద ఇఫ్స్ అండ్ బట్స్ మాట్లాడదాం. మొదటి సంవత్సరం ఆగస్టు దాకా దిక్కులేదు దాని సంగతి. రైతులకు కూడా ఇంకా ప్రణాళిక ఇంకేమీ అవ్వలేదు. ఆ 2 పథకాలకి ఎక్స్క్యూజ్ మీ, ఆడపిల్లలకి ఇవ్వాల్సిన 1,500 ఇప్పటికి దిక్కులేదు. 3 ఇవన్నీ ప్రతిపక్షం మాట్లాడడానికి ఆయువు పట్లాగా దొరికాయి అంటారా? ఆబ్వియస్లీ వాళ్ళు 98% సక్సెస్ రేషియోతో నవరత్నాలు పంచారు ప్రజలకి. ట్రాక్ రికార్డ్ అది 1 yearలో జరిగిపోయిందంటారా? మొదటి డే 1 నుంచి స్టార్ట్ చేశారు. అది ద ఫస్ట్ ఎవర్ నెరేషన్ ఇన్ ద హిస్టరీ. మొదటి ఏడాదే చెప్పిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్. అది కరోనా టైం కదమ్మా, అందరికీ ఆపన్నహస్తంలో అందులోకి వచ్చింది.
ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సరుకులు పంపిణీ చేసే వ్యాన్స్ని బ్యాన్ చేశారు, ఆపేశారు. దానివల్ల డ్రైవర్స్ ఉపాధి కోల్పోయామని చెప్పి జగన్ గారికి వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకోవడం జరిగింది. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఒక పరంగా వాళ్ళ యొక్క సమస్య ఏది, కానీ బడ్జెట్ అనేది సర్దుబాటు చేసుకోవడం దానివల్ల మిస్యూజ్ అవుతుంది అనేది కూడా వస్తుంది కదా. ఏం లేదమ్మా, దాంట్లో ఏముంది, ఇప్పుడు రేషన్ కార్డు ప్రభుత్వ నిర్ణయం వద్దనుకోవచ్చు, కానీ ఆ రేషన్ వాహనాలకు నిరుపయోగంగా పడే బదులు మనం తుఫాను వచ్చినప్పుడు విజయవాడలో దాన్ని వాడింది అవే కదా. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మీకు ఫైనాన్స్ స్కీమ్లో ఇస్తున్నాం, నెలకింత ప్రభుత్వానికి కట్టండి, మీరు స్వయం ఉపాధి పథకం కింద అంతమందికి మేము వ్యాన్స్ ఇస్తున్నాం అని చెప్పండి. అదేది లేకుండా అలా పడేసి ఇస్తే అవతల వాళ్ళకి ఉద్యోగం జస్టిఫై అవ్వట్లేదు, ఉపాధి కల్పన అనేది శూన్యమైంది. నెక్స్ట్ రేషన్ షాపుల్లో బియ్యం అన్యాక్రాంతం అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని లారీలు దొరుకుతున్నాయి, విడిగా జరుగుతుంది యథేచ్ఛగా ఫ్రమ్ ద డే 1 నుంచి. పాత పద్ధతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.